నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా పెళ్ళి అయిన థర్డ్ డే తీసిన వీడియో. చిన్న డిన్నర్ అనేసి అంటారనమాట. చిన్న ఇందులు అని కూడా అంటారు. ఆ రోజు తీసిన వీడియో. ఈరోజు ఏమంటే మా ఆయన వాళ్ళని పిలుస్తామన్నమాట. అట్లాగే యాట కోసి వంట చేసి అందరికీ పెడతామన్నమాట. ఫస్ట్ అయితే పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలి. ఇదైతే మ్యాండేటరీ. పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఈయన రెడీ అయిపోయారు స్నానం చేసుకొని. నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయినా. పెళ్లి బట్టలు వేసుకొని పోవాలన్నమాట. అందుకని మేమిద్దరము పెళ్లి రోజు వేసుకున్న బట్టలే వేసుకున్నాం. అమ్మవారికి నైవేద్యం కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. అందుకని అందరూ తలా ఒక పని చేసిండ్రు. అంటే అమ్మవారికి అన్నం, పచ్చకూర, అప్పాలు అవన్నీ చేసుకొని వెళ్ళాలన్నమాట. అవే చేస్తున్నారు. ఆల్రెడీ అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అయితే ప్రిపేర్ అయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా రితీష మీ అందరికీ హాయ్ చెప్తుంది. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోయిందనమాట. నేను డేట్ ఏం పెట్టినో టైం ఏం పెట్టినో గుర్తే లేదు. అంటే రా టాక్స్ తోటే పోస్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా అది ప్రైవేట్లో పెట్టేసి ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా అనమాట. చాలామంది నా జ్యువెలరీ చూపించామని అడుగుతుండ్రు. నా జ్యువెలరీ ఆల్రెడీ నా జ్యువెలరీ వీడియోలో చూసే ఉంటారు. ఉన్నాయే 2 సెట్లు అక్కడ ఆ షాప్లో. అందులో ఒక సెట్ అయితే తీసేసుకున్నా. అదే పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అది తీసుకున్నా అనమాట. పెద్ద డిజైన్ ఏం కాదు, అది చూడడానికి ఫుల్ భారీగా కనిపిస్తాయి కానీ అవి చాలా డెలికేట్ అనమాట. చాలా నాజూక్ ఉన్నాయి అవి. మస్తు కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నా వాటిని అయితే. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి. ముందు మంగళహారతి పట్టుకొని ఎవరైనా నడవాలంట, దాని వెనక మేము నడుచుకుంటూ వెళ్ళాలంట. అయితే టెంపుల్ పక్క గల్లీలో కూడా ఉంది, కానీ మేము ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్లో ఉండేటోళ్ళం అనమాట. అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంది, అక్కడికే తీసుకెళ్ళారు మా అక్క బావని కూడా. సో నన్ను కూడా, మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. చాలానే దూరం ఉంటుంది, అక్కడి వరకు నడవాలి. ఎండ అయితే మామూలుగా లేకుండే, ఫుల్ ఎండ. అండ్ అందరూ మమ్మల్నే చూస్తున్నారు. ఇంకోటి ఏమంటే అది భజంత్రీలు బాజాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా రావాలన్నమాట. కాకపోతే వాళ్ళు వాళ్ళని మేము 3 డేస్కి మాట్లాడినుండే కదా, సో వాళ్ళు రాలేకుండే అనమాట. మళ్ళీ ఈరోజు వస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేసి అన్నారు. ఇంకా పర్వాలేదులే మనమే వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. బేసికల్లీ పెళ్ళిళ్ళు అంటేనే ఫుల్ సందడి ఉంటుంది కదా. మాకు చుట్టాలు తక్కువ ఉండడం వలన ఏంటో కానీ మా ఇంట్లో పెద్దగా సందడి లేదు అనేసి అంటున్నారు అందరూ. అంటే చాలామంది చుట్టాలు ఉన్న ఇంట్లో అయితే ఆటోమేటిక్గా మనుషులు గ్యాదర్ అయితే ఆ సందడి అనేది క్రియేట్ అయిపోతుంది. కానీ మా దగ్గర తక్కువ ఉండడం వల్ల అనుకుంటా అట్లా అనిపించింది. అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఉంగరాల ఆట ఆడిపిస్తారనమాట. ఇంకోటి ఏమంటే వక్కలు ఉంటాయి కదా, ఆకులు వక్కలు, వాటితో కూడా కొన్ని గేమ్స్ ఆడిపిస్తారనమాట. చూస్తూ ఉండండి. ముప్పింది మొత్తం నిద్ర నాది. మా జాను సెలెక్ట్ చేసిన చీర. అవును, నేను సెలెక్ట్ చేసిన మా ఆయన. నేను సెలెక్షన్ చేయలేదు, ఫైనలైజేషన్. మా మోనా ఇగో ఎల్లో డ్రెస్ నేనే సెలెక్ట్ చేసాను, మా మోనా డ్రెస్. అయితే మా అక్క వాళ్ళని ఆ గేమ్స్ అన్నీ గుడి లోపలనే ఆడిపించనుండే. మాకు మాత్రం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆడిపించనుండే అనమాట. అండ్ మీలో చాలామంది అడిగినారు కదా చేతికి ఎల్లో తాడు ఎందుకు కట్టుకున్నారని చెప్పి. అది వంకి ఉంగరంకి అండ్ బ్యాంగిల్కి కలిపి కడతారండి. మరి ఎందుకు కడతారో తెలీదు. ఇది మేము దేవుడి కోసం తీసుకొచ్చిన నైవేద్యం అనమాట. అప్పాలు, ఇంకా పచ్చకూర లేకపోతే కోయికూర ఏదైనా పెట్టొచ్చు. అది ఇంకా పెరుగు అవన్నీ తీసుకొచ్చినాం అనమాట. అయితే ఆ తాడు విప్పేస్తారు ఈరోజు. ఇంకోటి ఏమంటే నా మెడలో ఉన్నాయి కదా పసుపు తాడులు, అవన్నీ ఇప్పేసి మళ్ళీ మా ఆయన చేత పూసలు గుచ్చిపిస్తారనమాట. ముత్యం, పగడం, నల్ల పూసలు అవన్నీ కుచ్చిపిచ్చి అదేంటి గోల్డ్ చైన్ ఉంది కదా, దానికి వేసేసి నా మెడలో వేయిస్తారనమాట. అయితే అవన్నీ కూడా తీసుకుంటే వీడియోస్, బట్ ఫోన్లో లేవు, మేబీ ల్యాప్టాప్లో ఉన్నట్టున్నాయి. నేను ఇంటికి పోయినప్పుడు అవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఫస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. ఈ టెంపుల్ మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా లేకుండే అనమాట. ఈ మధ్యలో మంచిగా కట్టిండ్రు. టెంపుల్ చాలా బాగుంది. లోపల అయితే పెద్దగా పుట్ట ఉంటుండే. పుట్టకి ముందు సైడ్ అమ్మవారు ఉంటారనమాట. నల్లపోచమ్మ టెంపుల్ ఇది. అండ్ మా డాడీ కూడా ఈ టెంపుల్ దగ్గరనే డ్యూటీ చేస్తుండే అనమాట. మా డాడీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 3 ఇయర్స్ చేసిండు. టెంపుల్ ముంగటనే మా డాడీ డ్యూటీ అనమాట. ఈ టెంపుల్కి అయితే మా అక్క డైలీ వచ్చేది, ఎందుకంటే డాడీని డ్రాప్ చేసి ఇన్నే కూర్చొని మళ్ళీ డాడీ డ్యూటీ అయిపోయాక తీసుకొని పోతుండే. ఇంకా మా మోని పాప గుళ్ళల్లోకి వస్తే అసలు ఈమెకి ఎంత భక్తి, అంత భక్తి. దేవుడికి ఎంత మంచిగా మొక్కుతుంది చూడండి. జేజా
జై అను జై. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. నాకేనా మీలో ఎవరికైనా ఇట్లా జరుగుతుందా చెప్పండి. నేను ఏదైతే మొక్కుతానో అది ఎప్పుడు జరగదండి. అండ్ అందులోనూ నా కోసం నేను ఏదైనా మొక్కుకుంటే మాత్రం అసలుకే జరగదు. అదేంటో నాకు అర్థమే కాదు. నేను ఎప్పుడు మొక్కేది ఒకటే, అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే నా పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు ఇద్దరు మంచిగా ఉండాలని మొక్కుతున్నా. అండ్ నాకు మా ఆయనకి మధ్యలో గొడవలు రావద్దు, మంచిగా ఉండాలి మేము అనేసి మొక్కుతున్నా అనమాట. కానీ అదేంటో కానీ నేను స్పెసిఫిక్గా మొక్కిన రోజే మా మధ్య గొడవ జరుగుతుంది. అంటే ఎంత అర్థం చేసుకొని పెళ్ళి చేసుకున్నా కానీ, అండ్ ఎంత అంటే పెళ్ళికి ముందు ఎంత కలిసి తిరిగినా, నీకు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నా, బట్ స్టిల్ ఒకే దగ్గర కలిసి ఉంటున్నప్పుడైతే ఏదో ఒక గొడవ వస్తుంది. దానివల్ల ఈ మధ్యలో నేనైతే చాలా డిస్టర్బ్ అయిపోతున్నా. లిటరల్లీ నాకు ఏడుపు వచ్చేస్తుంది. దేవుడా నేను ఏం కోరుకుంటున్నా, నాకు పెద్ద ఆస్తి ఐశ్వర్యము డబ్బులు నాకైతే వద్దు. ఎందుకంటే అవన్నీ సంపాదించుకుంటూ వస్తాయి. సంపాదించని మనం దేవుణ్ణి అడగొద్దు. హెల్త్ కూడా ఆల్మోస్ట్ మన చేతిలో ఉంటుంది. బట్ స్టిల్ దేవుడి దయ ఉండాలి అన్నట్టు నేను అందరికీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ దేవుడా అనే మొక్కుతా. అండ్ మీలో ఎవరికైనా ఇట్లా జరుగుతుందా కమెంట్ చేయండి. అంటే మనం మొక్కింది కాకుండా ఆపోజిట్గా ఏదైనా జరుగుతుందా అనేసి. అండ్ ఇక్కడ ముంగటికి వచ్చి ఇక్కడ నాగమ్మ తల్లి దగ్గర కూడా మొక్కుతున్నాం అనమాట. యాక్చువల్లీ మేము తీసుకొచ్చిన నైవేద్యం ఇక్కడ పెట్టినాము. అండ్ 2 కొబ్బరికాయలు తీసుకొచ్చుండే నేను మొక్కి మా ఆయనకి ఇచ్చిన, మా ఆయన చేత కొట్టించిన అనమాట. అండ్ చాలామంది అయితే కామెంట్ చేస్తారు అక్క జడ వేసుకో అని చెప్పి. జడ వేసుకుంటుండే కానీ హెయిర్ చాలా పచ్చిగుందండి. లిటరల్లీ ఇట్లా వాటర్ అనేది కారుతుండే అనమాట. ఇంకోటి ఏమంటే నిన్న షార్ట్స్ పోస్ట్ చేసిన కదా, అక్క లిప్ బామ్ పెట్టుకోవచ్చు కదా, కుంకుమ పెట్టుకోవచ్చు కదా అన్నారు. నేను మా పెళ్ళి అయిన తర్వాత జస్ట్ 1 పెయిర్ ఆఫ్ డ్రెస్ అండ్ ఇంకొక ఎక్స్ట్రా శారీ పెట్టుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. అంటే పెళ్లి రోజు బారాత్ తీసినుండే కదా, అప్పటికి లేట్ అయిపోయినుండే. మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయే వరకు 1:30 అయిపోయినుండే, ఆల్మోస్ట్ 2 పడుకున్నాము. ఇంకా తెల్లారు లేవగానే యాదగిరిగుట్టకి వెళ్ళిపోయినాం. పెళ్లి బట్టలలోనే వెళ్ళాలి అని అంటే ఇంకా అదే శారీ కట్టుకొని వెళ్ళినుండే. నేను స్పెసిఫిక్గా స్టిక్కర్ ప్యాకెట్ తప్ప ఇంకా ఏమీ తెచ్చుకోలేదు. అండ్ కొత్త కదా ఎవరిని ఏమి అడగాలని చెప్పేసి ఏం అడగలేదన్నమాట. కోమ్ కూడా నా దగ్గర ఏది ఉండే అంటే అది చిక్కులు తీస్తాం కదా, అది ఉండే అనమాట. ఇంకా దాంతో వేసేసుకున్నా. అండ్ మా జాను అయితే నాకు ఎంత హెల్ప్ చేసిందో. నా ఎంబడి మా ఇంట్లో చుట్టాలు పెద్దగా ఎవరు లేరు కదా, నా ఎంబడి ఎవరైనా ఒకరు తోడుకు రావాలన్నమాట. రితిషాని తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఆమెని చిన్నపిల్ల, ఇంకా ఆమె ఏమొస్తుందని చెప్పేసి జానుని తీసుకెళ్ళినా అనమాట. జాను అయితే నాకు మస్తు హెల్ప్ చేసింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. స్పెషల్ థ్యాంక్స్ అసలు జాను వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పాలి. ఎందుకంటే నా మీద నమ్మకంతో నా వెంట పంపించిండ్రు. అండ్ తెల్లారి యాదగిరిగుట్టకి వెళ్ళినుండే, అక్కడికి కూడా జానుని తీసుకొని వెళ్ళినుండే నేను. అండ్ మా అత్తమ్మ వాళ్ళది వేరే మొక్కు ఉండే అనమాట ఒకటి, అక్కడికి కూడా వెళ్ళినుండే మేమందరం కలిసి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా అర్చన చేయించుకుంటున్నాము, చూస్తూ ఉండండి. పంతులు గారు అయితే అర్చన చేస్తున్నారు. అయితే నేను మొన్న అప్పగింతల వీడియో పోస్ట్ చేసిన కదా, అసలు ఎంతమంది కామెంట్ చేసిండ్రో. నేను అన్ని కామెంట్స్ చూస్తున్నా అండి. ఒక్కొక్కసారి ఏం ప్రాబ్లమో నాకు తెలియదు కానీ కమెంట్కి రిప్లై ఇవ్వడం వస్తలేదు. అంటే నేను పోస్ట్ చేసిన నా ఫోన్లో ఆ కమెంట్స్ కనిపించట్లే, వేరే ఫోన్లో కనిపిస్తున్నాయి అనమాట. అందుకని నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఈ మధ్యలో చాలా వీడియోస్కి అట్లనే అయింది, సారీ ఫర్ దట్. అండ్ ఆసియా, నువ్వు ఎస్పెషల్లీ నువ్వు అడిగినావు అక్క రిప్లై ఇవ్వచ్చు కదా అని చెప్పి. సారీ ఆసియా, ఎందుకో ఆ ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యలో, నా ఫోన్లో కమెంట్స్ కనిపించట్లేవు. ఇంకా అర్చన అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాటని కట్
కట్ చేయాలి. అయితే మేము 3 o'clock వరకు వచ్చేసేయండి అని అత్తమ్మ వాళ్ళకి చెప్పినుండే. ఆల్రెడీ 3 అంటే లేట్ అయినట్టే, పిలిస్తే లంచ్కి పిలవాలి లేకపోతే డిన్నర్కి పిలవాలి, ఎటు కాకుండా పిలిచినాం అనమాట మేము పాపం వాళ్ళని. ఇక్కడైతే నైవేద్యం పెడుతున్నారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకా మళ్ళీ నాకు సురేందర్కి బియ్యం కూడా పోస్తారనమాట. మా పెళ్ళైనప్పుడు వ్రతం చేసుకున్నాము. యాదగిరిగుట్టకు పోయి వచ్చి వ్రతం చేసుకున్నాం. అప్పుడు పోసిరు బియ్యము, మళ్ళీ చిన్న డిన్నర్ రోజు పోసిరు. ఇట్లా పోస్తూనే ఉన్నారనమాట బియ్యాలు. అండ్ దర్శనం అయిపోయింది, నైవేద్యం పెట్టేసినాం. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మా అమ్మమ్మ మేము తీసుకొచ్చిన శాఖ పెడుతుందనమాట. ఇంకా ఇంటికాడైతే పనులన్నీ మా బావ చూసుకుంటున్నాడు. చికెన్ మటన్ అవి 2 వండిపిస్తున్నాడు అనమాట. వంట లైన్ పెట్టేసినాము. ఊరికే మనం వండుతుంటే ఆ టేస్టీగా ఒక్కోసారి అవుతుందో ఒకసారి అవ్వట్లేదు. ఇంకోటి ఏమంటే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వంట లైన్ అని పెట్టేసినాము. మా మోనిష మేకని చూసి భయపడుతుంది. బేసికలీ మోనిష ఎవ్వరికి భయపడదు, ఎవరైనా ఏమన్నా అంటే మళ్ళీ అంటది, కానీ మేకకు మాత్రం భయపడుతుంది. ఇక్కడ మేకకి ఫస్ట్ కొంచెము కళ్ళు తాగిపిస్తారనమాట. దాని తర్వాత జర్తిప్పిస్తారు. జర్తించడం అంటే ఇదే అనమాట. మనం సంతోషమేనా అని ఇట్లా అడిగితే అది దాని బాడీ షేక్ చేస్తుంది అనమాట. అదే జరుగుతుంది ఇక్కడ, చూస్తుండండి. మూగజీవిని బలి చేస్తున్నారు అనేసి కొందరు కామెంట్ చేస్తారు. ఐ నో, బట్ ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది కదా అండి. సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడైతే మేము పందిరి దగ్గరికి వస్తున్నాం అనమాట. నన్ను ఆయనని కూర్చోబెట్టి నా మెడలో ఉన్న పసుపు తాడులు అండ్ చేయికుంది కదా, ఆ పసుపు తాడు ఆయన చేత మూడులు విప్పిస్తారనమాట. దాని తర్వాత పూసలు గుచ్చిపిచ్చి అది పుస్తల తాడు నాకు వేపిస్తారనమాట. ఆ కార్యక్రమం కోసం అయితే మేము ఇక్కడికి వచ్చినాము. సాప వేసి రెడీగా పెట్టిండ్రు మా వాళ్ళు. అండ్ ల్యాప్టాప్లో ఉన్నాయి అవన్నీ షార్ట్స్, నాకు తెలిసి కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను పోస్ట్ చేస్తా. బై ద వే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏమంటే దోశలు ఉంటాయి కదా, అట్లు చేస్తారనమాట. చేసి ఈ పందిరి ఉంది కదా 4 మూలలా పెడతారనమాట. పెట్టి మొక్కుతారు. తర్వాత అవి చిన్న పిల్లలకి ఇవ్వాలన్నమాట, పిల్లలు తింటారు. ఫస్ట్ నేను మా ఆయన చేతుకున్న దారాలన్నీ విప్పిన, దాని తర్వాత ఆయన నా చేయికున్నది అండ్ మెడలో ఉన్నాయి అయితే విప్పినరు అనమాట. అక్క కాల్ వస్తుంది.